కలిసి పనిచేసామంటే ఒక్క వ్యక్తి ఆలోచన బలం లేకపోతే ఆ ఒక్క వ్యక్తి ఆలోచన స్థాయి అంతవరకు ఉంది. ఇంత స్థాయి వరకు మమ్మల్ని 100 రోజుల వరకు తీసుకొచ్చినంతే ఒక్క వ్యక్తి బలం అది. ఒక వ్యక్తి ఆలోచన. సో ఆ వ్యక్తికి నేను జీవితాంతం నేను ఐ విల్ బి ఇండెటెడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మామూలు విషయం కాదు, అది చాలా పవర్ఫుల్ ఆలోచన. థ్యాంక్ యూ. సో ప్రతి ఫంక్షన్లో ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, మా కొరియోగ్రాఫర్ శేఖర్ గారు, జానీ గారు, మా ఆర్ట్ డైరెక్టర్స్ నరేష్ గారు, మా ప్రొడ్యూసర్స్, మోస్ట్ నేను ఎంజాయ్ చేసిన మోస్ట్ లవబుల్ ప్రొడ్యూసర్స్ మా మైత్రి ఫిల్మ్ మేకర్స్. థ్యాంక్ యూ. మన రత్నవేల్ గారు, మా ఫస్ట్ ప్రొడక్షన్ ఖైదీ నంబర్ 150 నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలయ్యి అది చూసి అఫ్కోర్స్ సుకుమార్ గారితో ఆయన ఎన్నో సినిమాలు పనిచేశారు. ఆ అవకాశం నాకు మళ్ళీ వచ్చి మళ్ళీ మాతో సైరా సినిమా కూడా ఆయనే చేస్తున్నారు. థ్యాంక్ యూ రత్నవేల్ సార్. మై డార్లింగ్ దేవి, కొత్తగా ఏం చెప్పట్లేదు, మీకు కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. రాక్ స్టార్. థ్యాంక్ యూ దేవి. మీ పాటలకి ఎప్పుడు మేము డ్యాన్స్ చేసినా నా కొరియోగ్రాఫర్స్కి పెద్ద కష్టం పెడతానే ఉంటాను. నేను చేయను, నేను ఒక చిన్నపిల్లలా వెళ్ళిపోతూ ఉంటాను. పాపం వాళ్ళు కష్టపడి నాతో చేపిస్తారు నీ పాటలకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అనసూయ, థ్యాంక్ యూ. రంగమాత క్యాట్నర్ని బ్యూటిఫుల్గా ప్లే చేసినందుకు సో థ్యాంక్ యూ. ఇక్కడ మ్యామ్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. పూజిత, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేని సమంత గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ దాని తర్వాత మన ఆది గారు, మన రంగస్థలం వ్యాసులైన మా బ్యాచ్ అందరూ ఉన్నారు, మహేష్ అండ్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం బోరింగ్గా ఉంటుంది, కానీ మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం అవని పెద్ద విషయం అవనివ్వండి, మన గురువుల నుంచి నేర్చుకుంటాం, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. సో వాళ్ళని ఉద్దేశించకుండా లేకపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకుండా మనం ఉండలేము. కేవలం నాన్నగారిని గుర్తు తెచ్చుకోవాలని నేను అనట్లేదు, కానీ నేను కొద్ది కాలం క్రితం నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా తిరిగి ఆయన నా ఖైదీ నంబర్ 150కి సినిమా ద్వారా ఆయన తిరిగి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇంత ఆదరణ ఒక వ్యక్తికి, లేకపోతే ఇంత ప్రేమ ఉత్తినే ఎందుకు వస్తుంది? కేవలం మంచి సినిమాల వల్ల, లేకపోతే గ్రేట్ క్యారెక్టర్స్ వల్ల, లేకపోతే వాట్ ఎవర్, అది కాదు. ఎదిగేటప్పుడు పైకి